ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని కాకినాడ జిల్లాలో భక్తులు పవిత్రంగా ఆచరిస్తున్నారు. వేకువజాము నుంచే వైష్ణవ ఆలయాలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను కాకినాడ రూరల్ సర్పవరం శివారులో ఉన్నటువంటి భావనారాయణ స్వామి ఆలయాలలో దాదాపు 1000 ఏళ్ల కిందట సాక్షాత్తు దేవతలు వచ్చి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్టు భక్తుల్లో ఒక నమ్మకం. దీంతో తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున కాకినాడ రూరల్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు 3 కోట్ల మంది దేవతలతో ఈ భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తారని ఒక నమ్మకం. ప్రస్తుతం దీని మీద స్వామి ఉన్నారు, స్వామితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవచనాలు జరుగుతాయి. ఉదయం సేవకాలం తిరుపావి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున స్వామివారికి ఉత్తర ద్వారంలో వేయించేసి స్వామివారు ముక్కోటి దేవతలు దర్శించినటువంటి రోజుగా భావిస్తూ భావనారాయణ స్వామి ముక్కోటి ద్వారంలో వేయించేసి ఈ సర్వజనులు భక్తులందరూ కూడా దర్శించిన రోజు వైకుంఠ ఏకాదశి. అలాగే స్వామివారికి ఇక ఉత్తర ద్వారం మంచిగా తెల్లవారుజామున 4 గంటలకు స్వామి దర్శనం ఇచ్చారు. 1 గంటన్నర 2 గంటల వరకు స్వామివారి దర్శనమిస్తారు. అలాగే 1 గంటన్నరకి స్వామివారి మహానివేదన కార్యక్రమం, నీరాబంధ పుష్పాలు, అలాగే స్వామివారి సేవా కార్యక్రమం ఉంటాయి కనుక తర్వాత స్వామివారి గరుడ వాహనం వేయించి స్వామివారి శ్రీవేశ గ్రామోత్సవం వెళ్తారు. తర్వాత సాయంత్రం కూడా ఏకాదశి పూజ మహోత్సవ కార్యక్రమం జరుగుతాయి కాబట్టి భక్తులను కూడా తరలించుకోతున్నాం. ఇది మనం చూస్తున్నాము. స్వామివారు ప్రధానంగా ఇవాళ గరుడ వాహనం మీద ముక్కోటి దేవతలతో భూమి మీదకి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఆ వైష్ణవ ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం కింద స్వామిని దర్శించుకున్నారు. దీంతో పాటుగా ప్రత్యేక పూజలు ఆచరిస్తూ స్వామి సన్నిధిలో ఒక ఆయన దీవెనలు అందుకోవడం కోసం కుటుంబంతో సహా తరలికి వస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.